ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇవాళ పంచడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. కమలాపూర్ పట్టణంలో 302 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు గూడూరులో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరిపెల్లిగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50 కట్టడం ఇవాళ మనందరం కూడా అందరి సమక్షంలో ఇవాళ పంచడం చాలా చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఆనాడు కట్టించినందుకు వారికి మా కమలాపూర్ వేదికగా నా చేతులు జోడించి మరి శిరస్సు వచ్చి మరి ధన్యవాదాలు కేసీఆర్ గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అది ఇంత పెద్ద మనం చేసుకోవడం కూడా చాలా సంతోషకరం. కానీ సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఆడ ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం చిన్న పెండింగ్ ఉంది సార్. దయచేసి ఆ రోడ్స్ కానివ్వండి, ఆ డ్రైనేజ్ కానివ్వండి, దయచేసి అవి కూడా వెంటనే చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇలా వాస్తవంగా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా కూడా నిన్న 4 రోజులు నేను అడగడం జరిగింది. మా కమలాపూర్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు హుజరాబాద్ కానీ జమ్మికుంటలో కానివ్వండి, లేకుంటే భూజూరులో కానివ్వండి మనం ఇవ్వాలంటే మీరు కూడా వెంటనే స్పందించి తప్పకుండా కట్టిని ఇచ్చేద్దామన్నారని నేను చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అయితే ఇచ్చిన తర్వాత ఒక్కటే చిన్న రిక్వెస్ట్, అసెంబ్లీగా చెప్పిన ప్రతి ఇంటికి ఒక 20,000 నుంచి 25,000 రూపీస్ ఖర్చు అయితే కావచ్చు. ఇంతకుముందు మీరు కూడా చూసి కొన్ని చిన్న చిన్న పనులు దయచేసి అవి మాత్రం మీరు వెంటనే వారం 10 రోజుల్లో కూడా కంప్లీట్ చేయాలని మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఆడ కరెంట్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానీ, వాటర్ కానివ్వండి కూడా వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా సార్ ఇంకోటి, మీరు రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఒకటి నా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ కమలాపూర్ మండలంలో ఉప్పల్ని దయచేసి మండలం చేయాలని మీకు ప్రత్యేకంగా నేను కోరుతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఉప్పల్కి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి సార్. దాదాపు 7,000 ఓట్స్ ఉన్నాయి, చాలా పెద్ద గ్రామం. దాంతో పాటు ఈ మండలం కూడా చాలా పెద్దగా సార్. ఇంకొక మండలం ఇస్తే అది రైల్వీటీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. మేము ఇంతకుముందు పర్సనల్ కలిసి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా సార్ భీమవరం మండలంలో కూడా చెల్లూరుని మండలంగా ఇస్తే అది రైల్వీటీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. అంటే 2 పెద్ద గవర్నమెంట్ చేయగలిగింది సార్. అంటే చేయలేని చెప్పట్లేదు, ఇది ప్రాక్టికల్ గా మనం చేయగలుగుతాం కాబట్టి మీకు నేను ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా సార్ ఇదే కమలాపూర్ లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,75 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుని కమలాపూర్ లో అద్భుతమైన బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాని బ్యాలెన్స్ ఇంకొక 2 crores పడుతుంది, మీరు కూడా ఇస్తే మీకు కూడా కమలాపూర్ పట్టణంలో బాగా సంబంధాలు అయితే మా ప్రభాకర్ ఈయన ప్రజలు కూడా మీకు ఒకసారి ఎంపీ కావడానికి ఓటు చేసి అనేక సంబంధాలు ఉన్నాయి. దయచేసి ప్రభాకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా బస్ స్టాండ్ కంప్లీట్ చేసి 2 crores ముందర కమర్షియల్ కాంప్లెక్స్ అంటే చాలా అద్భుతంగా ఉందన్న. రేపు ఆర్టీసీ కూడా రెవెన్యూ వస్తుంది, దానివల్ల చాలా అద్భుతమైన లాభం కూడా జరుగుతుందని దయచేసి ప్రభాకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా సార్ ప్రెస్ మిత్రులకి ఆనాడు కేసీఆర్ గారు వారికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేసి కమలాపూర్ ఉన్న ప్రతి ప్రెస్ మిత్రుడికి ఆనాడు ప్లాట్ ఇవ్వడం జరిగింది, చేయడం జరిగింది. అయితే అలా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్టర్ ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్ పేరు మీద ఇలా గౌరవం మనం ఉన్న విలేకరు మిత్రులు కట్టుకున్నారు. అయితే వాళ్ళకు ఒక 2 బిల్స్ పెండింగ్ ఉంది సార్. ఒక 50 lakh రూపీస్ చిన్న అమౌంట్ పెండింగ్ ఉంది. ఆ ప్రెస్ మిత్రుల పక్షాన కూడా మిమ్మల్ని నేను వేడుకుంటున్నా, దయచేసి అది కూడా ఇవ్వాలని మీకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదే విధంగా సార్ హుజరాబాద్ లో కూడా మీరు రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్తున్నారు సార్, ఇది ఈజీ అని. హుజరాబాద్ లో కూడా సార్ హుజరాబాద్ పట్టణంలో విలేకరు మిత్రులకి 70 మందికి ఆడ ప్రార్థించాం. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కలెక్టర్ యాజ్ పర్ ప్రొసీజర్ చేసి ఇచ్చినాం సార్. అయితే అక్కడ మేము చేసి ఇచ్చిన తర్వాత ఇలా ఒక వ్యక్తి ఆడ కేసు వేసి ఉన్న ప్రెస్ మిత్రులు అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ వ్యక్తిని కొంచెం మీరు పిలిచి మాట్లాడితే దయచేసి అయిపోతుంది సార్. తను మార్కెట్ చేయడం కానీ దయచేసి మీరు కొంచెం పిలిచి సెట్ చేసుకుంటే అయిపోతుంది సార్ అని కూడా మీరు రిక్వెస్ట్ చేసిన ప్రెస్ మిత్రులు అందరికీ కూడా దాని వల్ల లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా
నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ అయిన తర్వాత తప్పకుండా సార్ ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు కూడా మా నియోజకవర్గంలో మీరు దయచేసి మీ స్పెషల్ కోటా కింద ఒక 3,000 ఇల్లు వచ్చినందుకు 3,000 ఇల్లు మాకు స్పెషల్ కోటా కింద శాంక్షన్ చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇయర్ కాకుండా 3,000 సార్, ఇయర్ 3,000 ఇస్తా ఉన్నారు కాకుండా 3,000 శాంక్షన్ చేసే టోటల్ క్లోజ్ అయిపోతుందని మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇలా మీరు వచ్చిన సందర్భంగా కూడా ఈ 2 మండలాలు ప్రకటించిపోతారని నేను ప్రత్యేకంగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను సార్. కొంచెం వెంటనే చేస్తే దానివల్ల మాకు అద్భుతంగా లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ప్రెస్ మిత్రులు పక్షాన ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇది ఉన్న వారందరూ కూడా ఒక్కసారి కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకి ఇచ్చినందుకు గట్టిగా సపోర్ట్ కొట్టి